కనిపిస్తుంది. ఇదేంటంటే మనకు ఎండకు ఇది ఐస్ ట్యూబ్లు అనేది కరిగిపోతుంది. యథావిధిగా మళ్ళీ దుక్కి అనేది మెత్తగా ఉండిపోతుంది. భూమిలో కలిసిపోతుంది కాబట్టి దుక్కి అనేది మళ్ళీ జల్లుగా వేసేస్తుంది. మనం ఇంత కోసం కదా మేడం, గ్యాస్లో పోకుండా భూమిలో కలిసిపోతుంది కాబట్టి పీల్ చేసుకుంటుంది. భూమిలో పీల్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. నీకు భూమిని కూడా సారాన్ని కోల్పోనిది. ఎంతసేపు ఉన్నా మొక్కకు అందిస్తుంది, సారాన్ని పెంచుతుంది. ఇంకా భూసారాన్ని తగ్గదు. ఇదేంటంటే నువ్వు ఫెర్టిలైజర్ ఎంత వేస్తే అంత ఇట్లా కొట్టుకొని పోతుంది. సారవంతమైన భూమి ఎంత అయినా సరే ఇట్లా పోతుంది. నువ్వు ఎంత వర్షం పడి మనకి ఇప్పుడు సపోజ్ మొన్న తుఫాన్ వచ్చింది కదా, తుఫాన్ వచ్చి ఒక నెల రోజులు పడ్డది వాన. నెల రోజులు వస్తూనే ఉంటుంది, గుంజేసుకున్న కాడ గుంజేసుకుంటుంది, బయటికి పోయే కాడికి పోతుంది. పైన నీరు మాత్రమే పోనిస్తుంది కానీ సారాన్ని మాత్రం పోనియదు. అది ఎంత కావాలో అంత మొక్కకు అందిస్తుంది. ఈ విధంగా ఏదైనా ఏ ప్రోడక్ట్ అయినా సూపర్ రిజల్ట్ ఉంటుందన్న. నేను ఏ ప్రోడక్ట్ గురించి చెప్పమన్నా చెప్తా క్లియర్గా. మీకు ఏ పంటకి ఇవ్వమన్నా ఇస్తా. ఫస్ట్ నీకు ఒక 10 ఎకరాల 5 ఎకరాల 2 ఎకరాలు ఉన్నా సరే 1 ఎకరానికి యూజ్ చేపిస్తా. మొత్తానికి కూడా ఏపియా. 1 ఎకరానికి దానికి దీనికి తేడా నీకే తెలవాలి, రైతుకే తెలవాలి. గింజ గట్టిగా వచ్చేది రాంది ప్రతి ఒక్కటి నీకు కళ్ళ ముందలే కనిపిస్తుంది. ఏది ఉన్నా ఈ విధంగా ఉంటుంది. ఏ డెమో అయినా ఇదైనా అదైనా ఇట్లనే ఉంటుంది. మొక్కకు అనేది అందిస్తుంది. ఇట్లా ఇంతసేపు చూసినాం కదా, ఇది అట్లనే ఉంటుంది. ఇది అట్లా గుంజుకోలేదు చూడు. ఇదేంటంటే బయటది నీళ్ళ నుంచి బయటికి కొట్టుకో ఇట్లా చుక్కలు చుక్కలు పడిపోతుంది. నువ్వు మందు కొట్టినా ఏది కొట్టినా ఇట్లా ఇగో చుక్క అంతా స్ప్రెడ్ కాదు, ఆకు మొత్తం స్ప్రెడ్ కాదు. ఇది ఆకు మొత్తం స్ప్రెడ్ అవుతుంది. నీకు కావాల్సిన పోషక పదార్థాలు మొత్తం భూమిలో ఉన్న మొక్క ఏరు వ్యవస్థ దాకా వెళ్తుంది. అప్పుడే ఆరిపోయింది, ఫ్యాన్ గాలికి ఆరిపోయింది. వర్షం పడ్డా దెబ్బకున్నా ఇది మొత్తం పోతుంది. ఇంకా ఇది వర్షం పడ్డా గుంజుకుంటుంది. కావాల్సింది మొత్తం మొక్కకు అందించిన తర్వాతే ఇది చేస్తుంది. చూడు ఒకసారి ఎట్లుందో. ఏదైనా ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క డెమో. చాలా మేడం వాళ్ళందరినీ వ్యవసాయ పరంగా ఇట్లుంటుంది అన్న. ఇంకొకటి